సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏరువాక నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా మాందాటి వెంకటరెడ్డి పొలంలో పొన్నం నాగలి పట్టి దున్నారు. స్వయంగా రైతులతో కలిసి పెసర విత్తనాలు చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులకు మంత్రి పొన్నం ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఏరువాక పున్నమి వేళ రైతులంతా దుక్కులు దున్ని విత్తనాలు నాటడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న, ఆయిల్ ఫామ్ తో పంటలు సాగు చేయాలని పొన్నం సూచించారు. ఈసారి మంచి వర్షాలు కురిసి దేశంలోనే అధిక వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రకృతి రీత్యా మొన్న 8 తారీఖున మృగశిర వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దున్ని విత్తనాలు వేస్తారు. ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతులకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పంటల్ని, అది మీరు మొక్కజొన్న వేస్తారా, పెసర్లు వేస్తారా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా, కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతాను. ప్రభుత్వ లక్ష్యము, ఆలోచన అది. వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత, ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పండిన పంటలకు